Welcome to Magical World. Subscribe our channel, like and share. Give comment in comment section, friends. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి టాపిక్. ఆండ్రాయిడ్ అనేది దీని ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ బేస్డ్ ఓఎస్. ఇది చూడడానికి టచ్ స్క్రీన్ మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో, ట్యాబ్లెట్ కంప్యూటర్స్లో, స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసే ఓఎస్. దీన్ని డెవలప్ చేసి 15 సంవత్సరాలు పైగా అయింది. దీంట్లో మొదటి భాగాలు బ్లాక్, వైట్ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ ఆండ్రాయిడ్లో పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టంలో సపోర్ట్ చేసిన లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది స్మార్ట్ ఫోన్లో అప్పుడప్పుడే రావడం జరిగింది. ఈ విధంగా దీంట్లో సాఫ్ట్వేర్ అనేది ఏఆర్ఎం ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ ఆధారంగా సాఫ్ట్వేర్ బేస్డ్ అయి ఉంది. దీని సాఫ్ట్వేర్లో వాడిన ఓఎస్ ఓపెన్ సోర్స్గా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది లైనెక్స్ బేస్డ్ అయినప్పటికీ ఆండ్రాయిడ్ వెర్షన్లో ఇది చాలా యూస్ఫుల్గా అప్పుడప్పుడు చాలామంది కొనుక్కున్న నెంబర్ 1 ఆండ్రాయిడ్ మొబైల్ స్మార్ట్ ఫోన్లో ఈ మొబైల్ అంతా అభివృద్ధి చెందడం జరిగింది. దీంట్లో ఎక్కువగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్టింగ్ ఇందులో ఉంటాయి. దీని అప్లికేషన్ ప్రోగ్రామింగ్లో మొత్తం ప్యాకేజింగ్ XML తోటి, ఇంకా జావా స్క్రిప్ట్ దీన్ని ఆధారం చేసుకొని దాని యొక్క అవుట్పుట్ ఫ్రంట్ ఎండ్ HTML, ఇంకా XML, జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్ SQL, ఇంకా SQL లైట్. ఇవి SDK సాఫ్ట్వేర్ డెవలప్ కిట్ అనేవి బ్యాక్ ఎండ్లో వాడేది. ఇది ఫస్ట్ వర్షన్గా 1.0 వర్షన్గా దీనిని సాఫ్ట్వేర్ అనేది రావడం జరిగింది. తర్వాత దీనికి ఇప్పుడు ప్రజెంట్గా ఈ వర్షన్ని నేమ్ వచ్చేసి పైగా పిలుచుకుంటున్నాం. దీని వర్షన్స్ వచ్చేసి ఆస్ట్రో, బ్లెండర్, కప్ కేక్, డోనట్, ఇంకా ఎక్లెర్స్, ఫొరయో, జింజర్ బ్రెడ్, ఆనీ కాంబో, ఐస్ క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్, మార్ష్మలా, నగట్, ఓరియో అండ్ పై. ఈ విధంగా ఈ వర్షన్ అనేది పై వర్షన్ నడుస్తుంది. దీంట్లో దీని యొక్క డెవలప్మెంట్ కారణమైన ఫౌండర్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫౌండర్ యాండీ రూబిన్ అనే వ్యక్తి ఈ ఆండ్రాయిడ్ ఇన్కార్పొరేషన్లో ఇతనే దీన్ని ముందుండి నడిపాడు. ఈ విధంగా మనకు ఆండ్రాయిడ్ పరిచయం అయింది. పాలో ఆల్టో, కాలిఫోర్నియా, USA అక్టోబర్ 2003లో దీన్ని కనుక్కోవడం జరిగింది. గూగుల్ దీన్ని ఆండ్రాయిడ్ని 17 ఆగస్ట్ 2005లో తన కంపెనీలో గూగుల్ ఇన్కార్పొరేషన్లో ఒక నెంబర్ ఆఫ్ సబ్సిడరీగా తీసుకోవడం జరిగింది. దీంట్లో తక్కువ ఎంప్లాయీస్ పనిచేసేవారు. కీ ఎంప్లాయీస్ ఆండ్రాయిడ్ ఇన్కార్పొరేషన్లో యాండీ రూబిన్, ఫౌండర్ అయిన వ్యక్తి రిచ్ మైనర్, క్రిస్ వైట్ అండ్ నిక్ సేసర్ ఆండ్రాయిడ్ని ముందుండి నడిపారు. ఇంకా ఆండ్రాయిడ్ ఓనర్ వచ్చిన యాండీ రూబిన్ దీనికి ఫౌండర్గా వేయించాడు. అయితే ఇతనితోటి పనిచేసిన ఈ ఎంప్లాయీస్ అందరికీ ఈ యొక్క ఆండ్రాయిడ్ని డెవలప్ చేసినందుకు, ఈ ఆండ్రాయిడ్ గుర్తుండేందుకు యాండీ రూబిన్ పేరుకి తగ్గట్టు తన నిక్నేమ్గా ఆండ్రాయిడ్గా ఈ యొక్క కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ పేరు అనేది 2007లో ఆండ్రాయిడ్ ఓఎస్గా ఫేమస్ అవుతూ వచ్చింది. యాండీ రూబిన్ అనే వ్యక్తి కాబట్టి ఆండ్రాయిడ్ అనేది ఓఎస్ అనేది రావడం జరిగింది. ఇది లాంచ్డ్ అయింది ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ 2008లో. అప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో సాఫ్ట్వేర్ అనేది చిన్నగా నడవడం జరిగింది. దీంట్లో హార్డ్వేర్ యూజ్ చేసిన ఓపెన్ సోర్స్ వచ్చేసి ఫ్రీలీ యూజ్డ్ ఓపెన్ సోర్స్గా లైసెన్స్ రావడం జరిగింది. ఈ ఆండ్రాయిడ్ సపోర్టింగ్లలో దీని యొక్క స్టోరేజ్ అనేది బ్యాక్ ఎండ్లో వచ్చేసి డేటాబేస్లో SQL లైట్, ఇంకా కొన్ని రిలేషనల్ డేటాబేస్లెస్, క్రియేటివ్ టేబుల్ ఇవన్నీ దాంట్లో మేనేజ్ చేసుకునేవి. కనెక్టివిటీ వచ్చేసి GSM ఎడ్జ్ ఎడెన్. ఇంకా వెబ్ బ్రౌజర్ వచ్చేసి ఇది ఓపెన్ సోర్స్ వెబ్ కిట్, క్రోమ్ V8 జావా స్క్రిప్ట్ ఇంజన్ తోటి పనిచేసేది. ఇలా దీని యొక్క డెవలప్మెంట్ అనేది చాలా వరకు
సపోర్ట్ చేసుకుంటూ మీడియా సపోర్ట్లు MP4, MPEG4 ఇలా MP4లని డెవలప్ చేసుకుంటూ హార్డ్వేర్లో సపోర్ట్లో కెమెరా, డిజిటల్ సెన్సార్స్, GPS మల్టీ, టచ్ స్క్రీన్ ఇంకా ఇవన్నిటి ఫ్యూచర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇది 2008లో 23 సెప్టెంబర్ దీని యొక్క అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ లెవెల్ అనేది స్టార్ట్ అయింది. 2009లో పిటైట్ 4 అనే కోడ్ నేమ్ తోటి దీనిని February 9, 2009లో దీని అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ 2 స్టార్ట్ అయింది. April 27, 2009 కప్కేక్ 3 అనేది స్టార్ట్ అయింది. September 15, 2009 డోనట్ అనేది వర్షన్ 4 రావడం జరిగింది. ఇంకా October 26, 2009 ఎక్లెర్స్ అనేది 7th అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ వచ్చింది. December 6, 2010 జింజర్ బ్రెడ్ 9 and 10 రావడం. February 22, 2011 హనీ కాంబో 12 and 13. October 18, 2011 ఐస్ క్రీమ్ శాండ్విచ్ 15. July 9, 2012 జెల్లీ బీన్ 16, 17, 18. October 31, 2013 కిట్ క్యాట్ 19. November 12, 2014 లాలీపాప్ 21. October 5, 2015 మార్ష్మెలో 23. August 22, 2016 నౌగాట్ 24, 25. August 21, 2017 ఓరియో 26, 27. August 6, 2018 పై 28 అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. September 3, 2019 Android 10 29 అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. September 8, 2020 Android 11 30 అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. తర్వాత చూసుకుంటే దీని యొక్క ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ స్టాక్ చూస్తే హోమ్, కాంటాక్ట్, ఫోన్, బ్రౌజర్ ఇవి అప్లికేషన్ ఫ్రేమ్వర్క్, యాక్టివిటీ మేనేజర్, విండో మేనేజర్, కంటెంట్ ప్రొవైడర్, వ్యూ సిస్టమ్, ప్యాకేజ్ మేనేజర్, టెలిఫోన్ మేనేజర్, రిసోర్స్ మేనేజర్, లొకేషన్ మేనేజర్, నోటిఫికేషన్ మేనేజర్. లైబ్రరీలు చూసుకుంటే సర్ఫేస్ మేనేజర్, మీడియా ఫ్రేమ్వర్క్, SQLite, OpenGL by ES, ఫ్రీ టైప్, వెబ్కిట్, SGL, SSL, లిబ్. ఇంకా లైనక్స్ కెర్నల్ చూసుకుంటే డిస్ప్లే డ్రైవ్, కెమెరా డ్రైవ్, ఫ్లాష్ మెమరీ డ్రైవ్, బైండర్, IPC డ్రైవర్, కీప్యాడ్ డ్రైవర్, వైఫై డ్రైవర్, ఆడియో డ్రైవర్, పవర్ మేనేజర్. లైనక్స్ కెర్నల్ అనేది ఈ ఆండ్రాయిడ్ అనేది పవర్ఫుల్ లైనక్స్ కెర్నల్లో యూజ్ చేసిన ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్గా ఈ OS నడిచేది. ఇది హార్డ్వేర్ డ్రైవ్గా యూజ్ చేసుకునేవారు. దీంట్లో సర్వర్ మేనేజింగ్ సిస్టమ్స్ అన్నీ నడిచేవి. ఈ లైనక్స్ అనేది గుడ్ నెట్వర్కింగ్గా యూజ్ చేసేవారు. ఇది కర్నల్గా మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఈ కర్నల్లో చాలా వరకు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అనేది జరగలేదు. ఎందుకంటే కొన్ని షెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కొన్ని ఆర్కిటెక్చర్ డిస్టర్బెన్సెస్ వల్ల దానిలో ఉన్నటి లూప్ హోల్స్ జరిగాయి. తర్వాత ఆండ్రాయిడ్ లైబ్రరీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఆండ్రాయిడ్ లైబ్రరీ ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది వచ్చిందో JDL జావా డెవలప్మెంట్ లైబ్రరీ సపోర్ట్ అనేది నెట్వర్క్ హ్యాండ్లింగ్, ఫైల్ మ్యానిపులేషన్కి, ఫైల్ క్రియేట్కి, ఫైల్ ఓపెనింగ్కి, ఫైల్ అని ఏదైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి, ఆండ్రాయిడ్ యాప్ని యాక్సెస్ చేసుకోవడానికి, కంటెంట్ని దానికి ఉన్నట్టు మెసేజ్ని సెండ్ చేయడానికి, అప్లికేషన్ని కాంపోనెంట్స్ డెవలప్ చేసుకోవడానికి, డేటాబేస్ మేనేజ్మెంట్ చేయడానికి యూస్ అయ్యాయి. దీంట్లో గ్రాఫిక్స్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, కలరింగ్, పాయింటింగ్, ఫిల్టర్, రెక్టాంగిల్, క్యాన్వాసెస్ అనే పెయింటింగ్స్ ఆధారంతో నడిచాయి. తర్వాత ఆండ్రాయిడ్ హార్డ్వేర్ వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ యాక్సెస్ అనేది అస్లేర్, మీటర్ అండ్ లైట్ సెన్సార్స్తో నడిచేది. ఆండ్రాయిడ్ OpenGL జావాస్క్రిప్ట్ ఇంటర్ఫేస్, OpenGL ES 3D గ్రాఫిక్స్ రెండర్ APIతో వర్క్ చేశాయి. ఈ విధంగా ఆండ్రాయిడ్ OS అనే సర్వీస్ తోటి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరిగింది. తర్వాత ఆండ్రాయిడ్ మీడియా అనేది డెవలప్ అవుతూ ఆడియో, వీడియోకి సపోర్టింగ్ ఉంది. నెట్వర్క్లో నెట్ స్టాక్ అని దాన్ని వైఫై రూట్ని వైర్లెస్ స్టాక్తో పంపించింది. ఇంకా ప్రింటింగ్ సిస్టాన్ని డెవలప్ చేసే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ రావడం జరిగాయి. దీంట్లో సర్వీస్ ప్రొవైడింగ్, అవైలబిలిటీ, డేటాబేస్ సెక్యూరిటీ అనేది డెవలప్ అయ్యాయి. దీంట్లో అనేకమైన విడ్జెట్స్, వెబ్కిట్ అన్నీ యూజ్ అయ్యాయి. అయితే మెయిన్గా ఈ లైబ్రరీస్ని సెట్ ఫామ్ చేయడానికి యూజ్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి C++.
ఇది జావా బేస్డ్ తోడు కూడా నడిచే అవకాశాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఆండ్రాయిడ్లో ఎక్కువగా C++ను జావా యూజ్ చేసి తయారు చేశారు. దీంట్లో లైబ్రరీ సెట్టింగ్లో జావా బేస్డ్ అనేది ప్రైమరీగా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్గా డెవలపర్గా ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ని నడుపుతుంది. తర్వాత చూసుకుంటే ఇందులో ఉన్న లైబ్రరీస్ అన్నిటినీ మెయిన్గా చూసుకుంటే జావా కవర్ చేసినప్పటికీ C++ కొన్ని లైబ్రరీస్ని కవర్ చేసింది. తర్వాత ఈ ఆండ్రాయిడ్ అనేది అనేక విషయాలలో ఆండ్రాయిడ్ నేటివ్ డెవలప్మెంట్ కిట్ NDK అనేది చాలా వరకు ఎన్నో మెథడ్స్ని కోట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. జావా కోడింగ్ అనేది జావా నేటివ్ ఇంటర్ఫేస్ తోటి ఏర్పడింది. తర్వాత దీంట్లో ఫ్రేమ్వర్క్, అప్లికేషన్ డిజైనింగ్ కాన్సెప్ట్స్ డెవలప్ అయ్యాయి. తర్వాత దీంట్లో కంటెంట్ మేనేజర్, ప్రొవైడర్స్, రిసోర్స్ మేనేజర్, నోటిఫికేషన్ మేనేజర్, వ్యూ సిస్టమ్, ప్యాకేజ్ మేనేజర్, టెలిఫోన్ మేనేజర్, లొకేషన్ మేనేజర్ ఇవన్నీ మన పైన స్వైపింగ్ చేస్తే కనిపించే ఆప్షన్స్ని వారు డిజైన్ చేసుకున్నాయి. ఆండ్రాయిడ్ IDE దీనినే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడనే మనం ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఒక లైబ్రరీ స్టోరేజ్గా వాడుకునే క్యాసెట్లా పనిచేసే ఒక ఫోల్డర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ మేనిఫెస్టోలో జావా ఇంకా రెస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఫోల్డర్కి మళ్ళీ అందులో ఇంకో ఫోల్డర్ అనేది సెట్ అయి ఉంటుంది. ఇవన్నిటిని ప్యాకేజ్ లాగా స్టోరేజ్ చేసుకుంటారు. ఈ ప్యాకేజ్ కొన్ని ఏముంటుంది, ఐడెంటిఫై కాంపోనెంట్స్ ఉంటాయి, వాటికి పర్మిషన్ ఇచ్చే యాక్టివిటీ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి, సింటాక్స్ ఉంటాయి, యూజర్ ID ఇంటర్ఫేస్ ఉంటాయి. దీనిలో టూల్ బార్, నావిగేట్ బార్, ఎడిటర్ విండో, టూల్ విండో బార్, టూల్ విండో స్టేటస్ బార్ ఉంటుంది. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ ఆండ్రాయిడ్ ముందుకెళ్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ చూసుకుంటే దీనిలో యాక్టివిటీస్, ఇంటెంట్, సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ రిసీవర్స్, కంటెంట్ ప్రొవైడర్స్ ఇవన్నీ నడిపించుకుంటూ ఇందులో కొన్ని రకాల ఆండ్రాయిడ్లో ఇంటెంట్స్ అనేవి ఇంప్లిసిటీ ఇంటెంట్స్, ఎక్స్ప్లిసిటీ ఇంటెంట్స్తో నడిచాయి. అయితే మెయిన్గా ఆండ్రాయిడ్ తోటి కమ్యూనికేషన్ డెవలప్కి బ్రాడ్కాస్టింగ్ రిసీవర్ అనేది చాలా యూజ్ అయ్యేది. దానిని యాప్లతోటి కలిపి ఇన్కమింగ్ కాల్స్, SMS సెండింగ్స్, ఇంకా లో బ్యాటరీకి సరిపడే మెసేజ్ని సెండ్ చేసే యాప్లు కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. దీంట్లో ఎన్నో రిక్రూట్మెంట్లు ఆండ్రాయిడ్ OSలో తీసుకురావడం జరిగింది. ఇంకా చూసుకుంటే దీని యొక్క కంటెంట్ ప్రొవైడర్ అనేది SQLite డేటాబేస్లో దీని యొక్క ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ అనేది జరిగేది. దానికి కూడా ఒక యాప్ అనేది ఉండేది. దానిని స్టోరేజ్ చేసుకునే యాప్ని కంటెంట్ ప్రొవైడర్ అనేటోళ్ళు. SQLite అనేది దాని అంతా మెయింటైన్ చేసుకునేది. ఆ యాప్లో ఉన్న వివరాలన్నింటినీ దాంట్లో కలెక్ట్ చేసుకునేది. ఈ విధంగా దీని యొక్క మేనిఫెస్టో ఫైల్స్లోనే దీని మేనిఫెస్టోని ఆండ్రాయిడ్ manifesto.xmlగా పిలిచేవారు. దాంట్లో మొత్తం కోడింగ్ అనేది ఆండ్రాయిడ్ డేటాబేస్ లేబుల్స్, సింటాక్స్, ట్యాగ్స్, స్లాష్, ఎండ్ స్లాష్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఈ ఆండ్రాయిడ్ ప్యాకేజెస్ అనేటివి ఫినిష్ చేసేవారు. ఈ విధంగా దీని వర్కింగ్ క్యాపబిలిటీ అనేది ఉండేది. ఎన్నో రిస్కీ పర్మిషన్స్ గ్రాంట్ అయ్యాక దీంట్లో వర్కింగ్ క్యాపబిలిటీకి తగ్గట్టు కోడింగ్ని డిజైన్ చేసేవారు. దీనిలో యాక్టివిటీ సర్కిల్ చూసుకుంటే దీంట్లో లైఫ్ సైకిల్ అనేటి ఆండ్రాయిడ్లో మొత్తం లైఫ్ సైకిల్ వచ్చేసి OSలో పనిచేసే స్టోరేజ్ మేనేజింగ్ స్టాక్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఈ స్టాక్లోనే యాక్టివిటీ స్టాక్ అనేది అని పిలుస్తారు. ఇలా కలెక్ట్ చేసిన యాక్టివిటీని యాక్టివిటీ స్టాక్ అంటారు. దీంట్లో ఇంకా యాక్టివిటీలో సబ్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటిలో న్యూ యాక్టివిటీగా స్టాక్ని పిలుచుకుంటారు. ఇందులో రన్నింగ్, పాస్వర్డ్, రెజ్యూమ్డ్ ఇవన్నిటిని బ్యాకప్ చేసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి, స్టార్ట్ చేయడానికి, ఆపేయడానికి, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి ఈ యొక్క మేనిఫెస్టో లైబ్రరీస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకోవడం జరగడం వల్ల ఎర్రర్స్ని డీబగ్ చేయొచ్చు, కంటెంట్ని మాడిఫై చేసుకోవచ్చు, ఏదైనా మనకు నచ్చిన డిజైన్ స్టైల్ మార్చుకోవచ్చు. ఈ ఐడియాతోటి మనం ఈ యొక్క మేనిఫెస్ట్ ఫైల్స్ అనేది లైబ్రరీ చేయడం జరిగింది. తర్వాత ఫ్రాగ్మెంటేషన్ చూసుకుంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది సబ్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇంతకుముందు స్టాక్ యాక్టివిటీ అన్నాను కదా, ఆ యాక్టివిటీకి సబ్ పార్టే ఈ ఫ్రాగ్మెంటేషన్. ఇది కూడా ఫైల్స్ని కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న కోడింగ్ని డిఫైన్ చేస్తూ మేనేజర్స్ లాగా ఇది మల్టీ పాన్ యూజర్ ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది.
సెలెక్టింగ్ ఐటమ్స్ని అప్గ్రేడ్ చేస్తూ దాంట్లో యాక్టివిటీని ఏ ఫ్రాగ్మెంట్ బి ఫ్రాగ్మెంట్ వరకు మొత్తాన్ని కవరప్ చేస్తూ వస్తుంది. ఈ విధంగా దీని యొక్క ఫ్రాగ్మెంట్ అటాచ్, క్రియేటివ్ వ్యూ, యాక్టివిటీ క్రియేటెడ్, ఆన్ స్టార్ట్, రెజ్యూమ్ ఇవన్నీ జరుగుతూ ముందుకెళ్తుంది. ఇందులో డిస్ట్రాయ్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే ఆండ్రాయిడ్ ఇంటెంట్ అనేది మెసేజ్ ఆబ్జెక్ట్ దట్ యూ క్యాన్ యూజ్ టు సిమ్యులేటెడ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఏదైనా మెసేజ్ నువ్వు చేయాలంటే అప్లికేషన్ తోటి నువ్వు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా దాని యొక్క సేమ్ ఇంటరాక్షన్ అనేది ఉన్నట్టు మరో అప్లికేషన్ తోటి ఆ యొక్క సెండింగ్ రిసీవింగ్ అనేది జరుగుతాయి. దీన్నే ఇంటెంట్ అంటారు. యాక్టివిటీ జరుగుతుందా, సర్వీస్ నెట్వర్క్ ఉందా, కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ జరిగిందా, వెబ్ పేజెస్ డిస్ప్లే అవుతాయా, ఈ విధంగా చూసుకేదాన్ని ఇంటెంట్ అంటారు. ఆండ్రాయిడ్లో ఇంటెంట్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సెండింగ్, వ్యూ, రిసీవింగ్ మొత్తం అబ్జర్వ్ అనేది డేటా కేటగిరీ ఎక్స్ట్రాక్షన్ మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఇంటెంట్లలో ఫిల్టరింగ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాడిఫై చేసినప్పుడు దాని యొక్క క్యాన్వాస్ డ్రాయింగ్ లేబుల్స్ అనేవి మార్చుకుంటారు. ట్యాగ్, ఓపెన్ ట్యాగ్స్, క్లోజ్ ట్యాగ్స్ అనేవి మెయింటైనింగ్ ఉంటాయి. ఈ విధంగా దీని యొక్క సర్వీసింగ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ సర్వీసింగ్లో చూసుకుంటే బేస్డ్గా దీంట్లో నెట్వర్క్, మ్యూజిక్ హ్యాండ్లింగ్, ఇంకా నెట్వర్క్లో బ్యాక్గ్రౌండ్ నడిచే ఫైల్స్ ఉంటాయి. మల్టీ ప్రాసెస్ వర్కింగ్ అవుతుంది. ఇందులో ఆండ్రాయిడ్లలో చిన్న కంపెనీలు మెయింటైన్ చేసుకుంటాయి నెట్వర్క్. ఇందులో చూసుకుంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్ ఆఫ్ ద నెట్వర్కింగ్ ఆఫ్ ద interconnecting of network to developing a connection is known as interprocessing connection or communication. ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్లో మనకు రిమోట్ సెన్సార్ ఈ నెట్వర్క్ సెండింగ్ అనేది జరుగుతాయి. సర్వీస్ ప్రాబబిలిటీ బౌండ్ సర్వీస్, ఏదైనా సర్వీస్లో రన్నింగ్లో జరుగుతున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ కానీ, దాంట్లో బఫరింగ్ కానీ, ఏదైనా దాని యొక్క బూటింగ్ అనేది ఏర్పడితే ఇందులో ఉన్న వాటిని అన్నింటినీ సర్వీస్ అనేది చెకింగ్ చేసుకుంటుంది. హార్డ్వేర్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా వచ్చే ప్రాబ్లం అన్నింటినీ సర్వీస్ కేపబిలిటీ వర్కింగ్ అంటారు. ఈ కంపెనీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టంలో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్లు అంటే కొన్ని చిన్న సంస్థ వాళ్ళు ఈ యొక్క పనిని ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి అప్పచెప్తారు. ఇంకా చూసుకుంటే ఆండ్రాయిడ్ రిసోర్సెస్ అంటే ఏంటి? వనరులు లాంటి పదం అన్నట్టు. ఆండ్రాయిడ్లో రిసోర్సెస్ అంటే ఎక్కువగా అప్లికేషన్ కోడింగ్, ఇంకా కోడింగ్ చేసిన అప్లికేషన్కి ఉన్న సెక్యూరిటీ, వాటి యొక్క సిస్టమాటిక్ కాన్ఫిగరేషన్, వాటి యొక్క ఆర్డర్, కోడింగ్, యూజర్ ఇంటర్ఫేస్కి కావాల్సిన ఎక్స్ఎంఎల్ అంటే మనది ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్, దాని యొక్క టెస్ట్ ఆడియో, వీడియో ఫైల్స్, కలర్ డిజైన్ ఇవన్నిటిని మొత్తం చూసుకునేదాన్ని ఆండ్రాయిడ్ రిసోర్సెస్ అంటారు. దీంట్లో కూడా డ్రాయింగ్ ఉంటుంది, లేఅవుట్ ఉంటుంది, మెనూ ఉంటుంది, మెయిన్ మ్యాప్ ఉంటుంది. ఇవన్నిటిని ఇది క్లియర్ కంటెంట్గా ఉంటేనే వర్క్ అనేది ఆండ్రాయిడ్కి బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడే యూజర్స్ సంఖ్య పెరుగుతుంది. యూజర్స్కి డిజైన్లు, దాని లుక్, దాని లేఅవుట్ అనేది యూజ్ చేస్తారు. ఈ లేఅవుట్కి కూడా లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్, అబ్జర్వ్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్, ఫ్రేమ్వర్క్ లేఅవుట్, లిస్ట్ వ్యూ, గ్రిడ్ వ్యూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు మొబైల్లో చూస్తాం. గ్రిడ్ వ్యూ కింద నుంచి రావాలి, వర్టికల్గా రావాలి. వర్టికల్గా స్వైప్ చేసినప్పుడు గ్రిడ్ వ్యూగా, హారిజాంటల్గా ఇలా మనకు అప్పుడప్పుడు ఫ్రేమ్ లేఅవుట్ని మనం స్వైప్ చేస్తే కనబడతాయి. ఇలా స్వైప్ చేసిన అడ్డదిడ్డంగా విడ్జెట్లలో మనం చూసుకోవచ్చు. వీటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసేదాన్ని యూఐ లేఅవుట్ అంటారు. యూజర్ ఇంటర్ఫేస్ లేఅవుట్, యూజర్కి సాటిస్ఫై అయ్యే లేఅవుట్ని యూజర్ ఇంటర్ఫేస్ లేఅవుట్ అంటారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్యాడింగ్ ఉంటుంది, స్వాపింగ్ ఉంటుంది, రో ఉంటుంది, టేబుల్ రో ఉంటుంది, ఇన్ని ఫ్రేమ్వర్క్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ విధంగా దీని యొక్క కోడింగ్ ఉంటుంది. ఈ బ్రాడ్కాస్టింగ్ రిసీవర్స్ అంటే కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది, ఎఫిషియెంట్గా ఉందా, అసింక్రోనస్ బ్రాడ్కాస్టింగ్ ఎట్లున్నది, దాని యొక్క అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఏమన్నా రిమార్క్ అని ఏర్పడిందా, లేకపోతే ఆ రిమార్క్ ఎట్లా సాల్వ్ చేయాలి,
అనే దాని గురించి ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది. దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మెసేజ్ షేరింగ్, రిసీవింగ్, ఫాస్ట్ వర్కింగ్, ఏ విషయాన్నైనా తొందరగా తెలుసుకోవచ్చు. డేటాబేస్ ఆపరేషన్ అనేది ఎవరికి పంపాలో వారికి పంపుతాం. అదే వ్యక్తికి నెట్వర్కింగ్ ఆపరేషన్ తోటి వారి యొక్క సర్వీసింగ్ని అందిస్తారు. ఈ విధంగా కంటైనర్స్కి అన్ని విధాలుగా ఆండ్రాయిడ్ నుంచి వాళ్ళకు అనుగుణంగా ఉన్న ప్రొవైడింగ్ చేసినట్టు మెథడ్ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. మనందరికీ ఆండ్రాయిడ్ గురించి చాలా వరకు తెలిసిన వివరాలని మనం లిస్టిఫై చేస్తే వాటిలో అన్ని విషయాలని డేటాని ఫిల్ చేసి లిస్ట్ వ్యూగా చూపించేదాన్ని అడాప్టర్ అంటారు. ఈ అడాప్టర్లో అన్నీ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవుతాయి. ఇది ఏం చెప్తుంది అంటే కంటెంట్ అంతా సోర్స్ని మొత్తం లాగేసుకొని దానిని అరే లిస్ట్లో అరే లేకపోతే డేటాబేస్లో స్టోరేజ్ చేసుకుంటుంది. మొత్తం డేటా అనేది అరే బేస్లో అరే అడాప్టర్లో బేస్ అడాప్టర్లో వీటిని లిస్టుని, గ్రిడ్ని, సెర్చ్ వ్యూని అమర్చపరుచుకుంటుంది. డేటా స్టోరేజ్. ఆండ్రాయిడ్ డేటా స్టోరేజ్ అనేది షేర్డ్ ప్రిఫరెన్స్, ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్, ఎస్క్యూఎల్ డేటాబేస్, నెట్వర్క్ కనెక్షన్, యూజర్ ప్రిఫరెన్స్. ఈ విధంగా ఇంటర్నల్ స్టోరేజ్ ఇవన్నీ ఫైల్స్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్. ఈ మెథడ్ల ద్వారా ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేయడం, వాటిలో హెల్పర్స్, గెట్ రైటబుల్ డేటాబేస్, రీడబుల్ డేటాబేస్, ఎస్క్యూఎల్ డేటాబేస్ వర్కింగ్ అనే యూజింగ్ నెట్వర్క్ తోటి నడుస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి లాస్ట్గా చూసుకుంటే జేసన్, దీనినే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. జావా స్క్రిప్ట్కి ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే స్ట్రక్చర్ ఇవ్వడం, దానికి ఒక లైట్ వెయిట్గా బ్యాలెన్సింగ్ చేసే విధంగా ఎక్స్టెండ్ మార్కప్ లాంగ్వేజ్ని ఆండ్రాయిడ్ యాప్స్కి ఆల్టర్నేట్గా అంటే కంటిన్యూస్గా దానికి అనుకూలంగా పనిచేసే విధంగా ఒకటి కాకపోతే ఇంకోటి అనే విధంగా అటాచ్మెంట్ని వాటి యొక్క సర్వర్ మధ్య డెవలప్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనేది యూస్ అవుతుంది. ఇది ఎక్కువ కాంప్లెక్స్ కోడింగ్ మొత్తం షార్ట్, క్విక్కర్, ఈజీ మెథడ్లో సర్వర్కి చేర్చే విధంగా డేటా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ తోటి జావా స్క్రిప్టింగ్ ఈ ఆబ్జెక్ట్ పార్సింగ్ అనేది జరుగుతుంది. ఇందులో మనం కొన్ని ప్యాస్ట్రీలు చూసుకోవచ్చు. గిట్ స్ట్రింగ్ నేమ్స్, గిట్ ఇన్ స్ట్రింగ్ నేమ్, డబుల్ స్ట్రింగ్ నేమ్, గిట్ బూలియన్, గిట్ లాగిన్, గిట్ జేసన్ అరే, గెట్ జేసన్ ఆబ్జెక్ట్ లెంత్, ఓపీటీ డబల్ స్ట్రింగ్, ఓపీటీ స్ట్రింగ్. ఇన్ని కోడింగ్స్ తోటి వీటి యొక్క డీటెయిలైజ్డ్ మెమరైజ్డ్ ఆఫ్ స్టోరేజింగ్ అనేది ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ డేటాలో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అరే, స్ట్రింగర్, టోకనైజర్స్ ఇవన్నీ తీసుకుంటాయి. లాస్ట్ చూసుకుంటే దీంట్లో ఫస్ట్ యాప్ని డిజైనింగ్ చేసేటప్పుడు మనం ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో కానీ దీనికి ప్రొవైడ్ చేసినట్టు ప్రోగ్రామ్ ఎడిటింగ్ కానీ చేసే ఒక యాప్ని డిజైన్ చేసే దాంట్లో వెళ్ళాలి. ఫస్ట్ యాప్ డిజైన్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళి ప్రాజెక్ట్కి ఫైల్ నేమ్ని న్యూ ఫైల్గా ప్రాజెక్ట్కి ఇవ్వాలి. అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి క్లిక్ నెక్స్ట్ వస్తాను. అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్న దాని లొకేషన్, ప్యాకేజ్ నేమ్, ప్రాజెక్ట్ లొకేషన్, సెలెక్ట్ లాంగ్వేజ్, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ లెవెల్, దాని యొక్క వర్కింగ్ ఫినిషింగ్ నెక్స్ట్ ఇచ్చుకొని ఫినిష్ చేయాలి. ఇలా అన్నీ కంప్లీట్ చేసాక కోడింగ్ అనేది అంతా ఎంటర్ చేయాలి. తర్వాత మనం అనుకున్న కోడింగ్ని XMLలో జావా స్క్రిప్ట్లో ఇచ్చి రన్నింగ్లో అవుట్పుట్లో మనం ఏదైతే కోడింగ్ ఇస్తే అది అక్కడ చూపెడుతుంది. ఒకవేళ ఇన్పుట్లో అలో వరల్డ్ ఇస్తే అవుట్పుట్లో అలో వరల్డ్ అని చూపెడుతుంది. ఈ విధంగా ఆండ్రాయిడ్లో వర్కింగ్ అనేది జరుగుతుంది. ఆండ్రాయిడ్లో అడ్వాన్సింగ్ కోడింగ్ ఉంటుంది. మామూలుగా అడ్వాన్సింగ్ కోడింగ్లో లిస్ట్ వ్యూ, ఎక్స్పాండర్, కస్టమ్ లిస్ట్ వ్యూ ఇన్ని సెట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న కొన్ని జీకే క్వశ్చన్ లాంటివి కూడా అడుగుతారు. దీని విధంగా ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 మనకు అవైలబుల్ ఉన్న కోడింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో 28, 29 అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఉంది. ఒకవేళ దీన్ని కూడా ఏదైనా డిస్టర్బెన్స్ కానీ వీటిలో ఏదైనా లూప్ హోల్ దొరకబడ్డా కానీ సంస్థ యొక్క వివరణ అనేది
పార్టీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ థర్డ్ పార్టీ కంట్రోల్లోకి వెళ్తే ఈ యొక్క సంస్థ యొక్క లాసెస్ ఉంటాయి. సో కంపెనీ అనేది ఎన్ని విధాలుగా ఆలోచిస్తుందో మనం ఊహించని రీతిలో దాని వర్కింగ్ నెట్వర్క్ అంత ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ యొక్క వివరణ, వాటి యొక్క వెనుకున్న ఓఎస్ గురించి, వాటి యొక్క డెవలప్మెంట్ 2007 నుంచి 2022 వరకు ఎంత టెక్నాలజీలో ఆండ్రాయిడ్ని ఆండీ రూబిన్ అనే ఫౌండర్ నడిపించాడనే దాని గురించి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్ టైమ్ విజిట్ అవర్